హే ఆల్, మై మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ నైట్ టైమ్ రొటీన్ చేస్తున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ జోలికెళ్ళను. వన్ బై వన్ నేను ఎలా లేయరింగ్ చేస్తానో ఇందులో చూపిస్తాను. ఆర్డినరీ జిఎఫ్ 15% సొల్యూషన్. ఇది గ్రోత్ ఫ్యాక్టర్. ఫేస్ మొత్తానికి అట్ ది సేమ్ టైం మెడకి కూడా. ఇది విధంగా రాసి ఇది సెట్ అయిన తర్వాత ఆర్జిలైన్ 10%. ఎవరైతే 25 to 35 ఉంటారు, మీకు జిఎఫ్ 15% సొల్యూషన్ అవసరం లేదు. ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత జిఎఫ్ 15% సొల్యూషన్ అనేది మీరు వాడొచ్చు. ఇలా ఆర్జిలైన్ కూడా రాసిన తర్వాత ఇది సెట్ అయిన తర్వాత మిస్ యువర్ ఫేస్ విత్ వాటర్ కానీ లేకపోతే ఎనీ టోనర్. ఈ విధంగా తడిగా ఉన్నప్పుడే మినిమలిస్ట్ మెట్రిక్ సెల్ 10% తీసుకుంటున్నాను. ఈ విధంగా రాసిన తర్వాత మెట్రిక్ సెల్ కాస్త సెట్ అయిన తర్వాత ఈ టైంలో కానీ లేకపోతే దీనికన్నా ఒక స్టెప్ ముందు కానీ, అది మీ కన్వీనియంట్, మీ చాయిస్. ఐ క్రీమ్, నేను ఇక్కడ బ్యూటీ ఆఫ్ జోసాన్ ఐ క్రీమ్ తీసుకుంటున్నాను. ఐ క్రీమ్ రాసిన తర్వాత అది కూడా సెట్ అయిన తర్వాత ట్రెటినాయిన్ 0.5%. నాకు అంత డ్రై స్కిన్ లేదు. నేను ఆల్రెడీ దీనికి అలవాటు పడిపోయాను కాబట్టి నేను రాయట్లేదు. ఎవరైతే వెరీ వెరీ డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారో ఈ టైంలో వాజలిన్ తీసుకుని మీరు ఈ కళ్ళ దగ్గర, ఓకే, అండ్ ఈ నోస్ ఎడ్జెస్లో అండ్ ఈ లిప్స్ ఎడ్జెస్లో, ఈ లిప్స్ మొత్తానికి మీరు రాసి ఆ తర్వాత మీరు ఎనీ మాయిశ్చరైజర్ రాసి దానిపైన మీరు ట్రెటినాయిన్ రాయండి. నేను డైరెక్ట్గా ట్రెటినాయిన్కి వెళ్ళిపోతున్నాను. ఆల్వేస్ టేక్ యూ పీ సైజ్ అమౌంట్. ఫేస్ మొత్తానికి అండ్ మెడకి రాయవలసి ఉంటుంది. మిగిలింది మీరు హ్యాండ్స్కి రాసేసుకో. నేను లిప్స్కి వాజలిన్ రాస్తున్నాను. ఓకే, లాస్ట్ అయినా రాయొచ్చు, ఒక స్టెప్ ముందుకు వచ్చింది. అండ్ లాస్ట్ స్టెప్ బయోడర్మా మాయిశ్చరైజర్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఎనీ మాయిశ్చరైజర్ మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా కళ్ళకి అండ్ ముఖం మొత్తానికి, చెవులకి అండ్ మెడకి. And that's it, guys.